సినిమా పేజీ ఒకసారి సినిమా పేజ్తోనే స్టార్ట్ చేద్దాం, ఎలా సెలబ్రిటీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి. ఇక్కడ ఇరుముడి ఓ భావోద్వేగ ప్రయాణం. అసలు రవితేజ గారు ఆయన మీద నిజంగా చెప్తున్నాం కదా, మనందరూ ప్రజలందరూ వెళ్ళి మీ సీక్రెట్ ఏంటో మాకు చెప్పకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పాలి. ఆయన కొంతకాలంగా ఐ థింక్ ఒక 20 సంవత్సరాల నుంచి ఏం మారలేదు, చూసారు? అవును, అలానే ఉన్నారు. 20 దాదాపు 30 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన సినిమా వచ్చి 22 సంవత్సరాలు ఖడ్గం సినిమా. అంతకు ముందర చూస్తే సింధూరం సినిమా వచ్చి అదే ఎనర్జీ, అదే లెవెల్, అదే మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు డైట్ ఏం లేదు, ఫుల్ తింటా నేను అని చెప్పాడు ఆయన. మరి తింటూ కూడా అలా ఎలా మెయింటైన్ చేస్తాడో తెలియదు. సో ఇరుముడి అనేది మీ అభిప్రాయం ఏంటి? ఇరుముడి సినిమా జనరల్ గా రవితేజ గారు అంటే కిక్ ఇచ్చే స్టారు, ఇట్లాంటి స్టైల్ ఉంటుంది కదా, ఇదేమో ఫ్యామిలీ డ్రామాలా కనిపిస్తుంది. యాక్చువల్లీ మనం అలా అనుకుంటాం, కానీ రవితేజ గారిని ఎప్పుడు మీరు నోటీస్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్సెస్ ఆయన క్రైమ్ చేసినా, క్రైమ్ స్టోరీ చేసినా, మరొక స్టోరీ చేసినా, ఏం చేసినా ఫ్యామిలీ ఆడియన్సెస్ ఓనప్ చేసుకున్నారు. ఆయన అలా అద్దాల బొమ్మలో పెట్టి చూసే లాంటి హీరోయిజం కాదు అయింది. మన ఇంట్లో మన మధ్య తిరిగే ఒక వ్యక్తి విత్ హీరోయిక్ క్వాలిటీస్ అనే టైప్లోనే ఆయన క్యారెక్టర్స్ వస్తూ వచ్చాయి. ఇరుముడి ఖచ్చితంగా ఐ థింక్ అయ్యప్ప స్వామి సెంటిమెంట్ ఏదైతే ఉందో ప్రజల్లోకి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఇది సక్సెస్ అవ్వడం ఖాయం. శివ నిర్వాణ డైరెక్షన్, ఆయన కూడా మాల వేసుకుని అయ్యప్ప మాలధారులు ఎలాంటి నియమావళి అనుసరిస్తారు ఇవన్నీ నేను పరిశీలించినాకే కథ రాశారన్నారు. డైలాగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి అనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ట్రైలర్ చూస్తే కనుక మంచి అటు మాస్ రవితేజ మసాలా కనిపిస్తుంది, ప్లస్ ఫ్యామిలీ సెంటిమెంట్ కనిపిస్తుంది. చూద్దాం అది ఎలా ఉంటుందో. 21st థియేటర్స్కి రాబోతుంది అనమాట. నేనైతే ఇలాంటి సినిమాలు ఇష్టపడతాను, ఎందుకంటే ఆ మహిమలు ఉన్నప్పుడు మనకి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది కదా. ఒకటి మనం ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒకప్పుడు నాగదేవతలు ఇవి వచ్చేవి, రైట్? ఇప్పుడు ఈ మధ్య అలాంటివి తగ్గిపోయినాయి సినిమాలు. సో మళ్ళీ ఒకసారి ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకో. ఈనాడు ఫస్ట్ పేజీ స్టోరీ చూస్తే త్రివిధ దళాలకు మహిళా చీఫ్లు రావచ్చు. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? ఏమీ లేదు, అందరూ కలిసి సెల్యూట్ కొట్టండి మాకు, అంతే. ఇప్పటి నుంచే కొట్టడం స్టార్ట్ చేయాలి. భవిష్యత్తులో అది జరుగుతుందని నమ్ముతున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో అతిథులకు మంచి అవకాశాలు, శిక్షణ, దేశ రక్షకులకి అత్యుత్తమ వైద్యమే మా లక్ష్యం. యుద్ధంలో తోటి సైనికుడే చికిత్స చేసేలా తర్ఫీదు ఇస్తున్నాం. గాయపడిన జవాన్లను డ్రోన్లతో తరలించే సాంకేతికత వస్తుంది. ఓ మహిళ విజయీ భవ, అంతే. సో ఇక్కడ త్రివిధ దళాల వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి షరీన్ చేసినటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ అన్నమాట ఇది. ఈనాడు ప్రత్యేకంగా ప్రచురించింది. సో మహిళలకి ఇంకా రిజర్వేషన్లు అని చెప్పని పార్లమెంట్లో కొట్టుకుంటున్నారు. రిజర్వేషన్తో సంబంధం లేకుండా మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేశారు. సో ఏమంటారు మీరు? చాలా ఖచ్చితంగా ఐ థింక్ ఇక్కడ అంటే రిజర్వేషన్ల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఇది సమాధానంగా చూపించి ఇంతటితో చాలా అనకుండా పాలకులు ఖచ్చితంగా ఐ థింక్ అందరూ కూడా ముందుకొచ్చి దానికి కూడా ఆమోదం తెలపాలి, ప్రవేశపెట్టాలని కోరుదాం. రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ఇచ్చే హక్కు కావచ్చు, కానీ సమాజంలో సగం మాదే అనేటువంటి హక్కు అయితే ఉంది. ఇది ఖచ్చితంగా అర్హతతో వచ్చిన, అవును, అలా వచ్చినవి రిజర్వేషన్ సమయంలో చూపించి ఇదిగో మేము ఇలా ఇవ్వలేదా, అలా ఇవ్వలేదా, ఒక మహిళని మనం అక్కడ కూర్చోపెట్టాము టాప్ పొజిషన్లో, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా అని అవి చెప్పకూడదు అన్నది మా విన్నపం, అంతే. ఖచ్చితంగా. సో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీలైనంత తొందరగా బయటకు వస్తుందని చెప్పని, అమల్లోకి వస్తుందని చెప్పని ఆశిద్దాం.